జై శ్రీరామ్. మనకు జీవితంలో అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. కొన్ని జాతకరీత్యా దశ అంతర్దశలు రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ గ్రహాల వల్ల మనకు ప్రతి మనిషికి ఎప్పుడూ ఒకప్పుడు సమస్య వస్తూనే ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? సహజంగా ఒక జ్యోతిష్య పండితుల దగ్గరికి వెళ్తాం. అక్కడ జాతకం చూపించుకుంటాం. అక్కడ జాతకానికి ఏదో సూర్యగ్రహమో చంద్రగ్రహమో దశ అంతర్దశో దానికి ఏదో పరిష్కార మార్గం అంటే ఉంగరం వేయించుకోవడము. ఈరోజు ఒక ఉంగరం చేయించుకోవాలంటే ఒక 30,000 రూపాయలు తక్కువ అవ్వదు. లేకుంటే యజ్ఞమో యాగమో చేయించుకోవడము, లేకపోతే ఆ గ్రహానికి సంబంధించినటువంటి మంత్రజపం చేయడము, ఇలాంటివి ఏదో పరిష్కార మార్గాలు చెప్తారు మనకు. ఎంతో కొంత ఖర్చుతో కూడుకున్నదే ఇవన్నీ కూడా. ఏ రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో చేసుకోవడానికి ఏమైనా సాధనలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉంది. ఇది అందరూ అర్థం చేసుకోండి. చాలా తేలిక, ఫలితం 100% వస్తుంది. మనం మిగతా క్రతువులు చేయించుకుంటే అది ఎంతవరకు ఫలితం వస్తుందో మనం చెప్పలేము. అంటే చేసే వాళ్ళ యొక్క శ్రద్ధ ఆ శక్తి బట్టి ఉండొచ్చేమో, కానీ ఇది మాత్రం చాలా తేలిగ్గా వస్తుంది. ఇది ఏమిటంటే వాల్మీకి మహర్షి మనకు అందించినటువంటి రామాయణ గ్రంథం. రామాయణ గ్రంథం ఒక ధర్మశాస్త్రమే కాకుండా ఒక మంత్రశాస్త్రం కూడా. మనకు చాలా వరకు అర్థం కానటువంటి మంత్రాలు లోపల ఎన్నో నిక్షిప్తం చేసి ఉంచారు. అంతేకాకుండా ఇదేం రహస్యమేం కాదు, కానీ శివుడు పార్వతీదేవికి చాలా వివరంగా చెప్పాడు రామాయణ యొక్క మహత్యం. అంతేకాకుండా సుందరకాండ, ప్రత్యేకించి ఆ సుందరకాండలో ఉన్నటువంటి మంత్రాలు ఏమిటి, ఏ సమస్యకు ఏ సర్గ పారాయణ చేయాలి, ఎన్ని రకాలుగా సుందరకాండ పారాయణ చేయొచ్చు, ఇవన్నీ కూడా శివుడు పార్వతీదేవికి ఉపదేశించాడు. కాబట్టి వాల్మీకి రామాయణం ఎంత శక్తివంతమైందో అందరికీ తెలుసు కదా. అందులో సుందరకాండ మరింత శక్తివంతమైంది. కాబట్టి సుందరకాండలో 9 శ్లోకాలు ఉన్నాయి. ఈ 9 శ్లోకాలు కూడా ఈ 9 గ్రహాలు సంబంధించినటువంటి శ్లోకాలు. అవన్నీ కూడా మనకు మంత్రంలా పనిచేస్తుంది. ఆయా గ్రహ దోషాలు ఉన్నప్పుడు ఆ శ్లోకాన్ని మనము యథాశక్తి పారాయణ చేసినట్టయితే ఆ గ్రహం యొక్క పరిపూర్ణ అనుగ్రహం మనకు లభిస్తుంది. ఆ గ్రహం తలక దుష్ఫలితాలు మనల్ని బాధించవు. ఇది దీనికి ఫలశ్రుతి చెప్పారు. కాబట్టి ఈ వీడియోలో ఆ 9 శ్లోకాలు లేకుంటే మంత్రాలేవి, ఆ మంత్రాలు ఏమిటో చూద్దాం. దానికి ఏ సర్గలో ఎన్నో శ్లోకం వివరంగా చెప్తాను, మీరు గమనించండి. దీనికి అర్థం వచ్చే వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ప్రస్తుతానికి శ్లోకాలు ఏంటో మీకు తెలియజేస్తాను. ముందుగా సూర్యగ్రహానికి సంబంధించినటువంటి శ్లోకం. సూర్యగ్రహం నీచిలో ఉన్న అష్టమంలో ఉన్న జ్యోతిష్యులు చెప్పేది ఏంటంటే మాణిక్యాన్ని ధరించాలని చెప్తారు. మాణిక్యాన్ని ధరించినటువంటి ఫలితం మనకు రావాలంటే ఈ యొక్క శ్లోకాన్ని మనం జపం చేసుకోవాలి. ఇది మొదటి సర్గ, మొదటి శ్లోకం సుందరకాండలో. తథో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణః ఏష పదమన్వేష్టుం చారణాచరితే పది. వచ్చే వీడియోలో వివరంగా దాని అర్థం చూసుకుందాం. చాలా టైం పడుతుంది కాబట్టి ఈ వీడియోలో శ్లోకాలు చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. తర్వాత చంద్రగ్రహానికి సంబంధించిన శ్లోకము. ఈ చంద్రగ్రహానికి ఏమిటంటే ముత్యం పెట్టుకోవాలి. ముత్యం రేటు చూసారా ఎంత ఉంటుందో, కానీ ఈ శ్లోకాన్ని పట్టుకుంటే మనకు ముత్యం పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. అదేమిటి అంటే 1వ సర్గలోనే, సుందరకాండ 1వ సర్గలో 200వ శ్లోకం ఏంటంటే ఇది యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యథా తవ దృష్టిర్ధుతిర్మతిర్దాక్ష్యం స్వకర్మసు నసీదతి. ఇది. ఆ తర్వాత కుజగ్రహానికి సంబంధించినటువంటి శ్లోకము. కుజగ్రహానికి పగడం చెప్తారు. ఈ కుజగ్రహానికి సంబంధించిన శ్లోకం ఏంటంటే 12వ సర్గలో 10వ శ్లోకం. అనిర్వేద శ్రేయో మూలం అనిర్వేద పరం సుఖం భూయాస్తత్ర విచేక్ష్యామి నయత్ర విచయః కృతః. ఇది. ఆ తర్వాత బుధుడికి సంబంధించినటువంటి శ్లోకము. బుధుడికి సంబంధించినటువంటి ఇదేమిటంటే రత్నం ఏమిటంటే మరకతం. ఇది 13వ సర్గలో 59వ శ్లోకం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తర్వాత గురుగ్రహానికి సంబంధించినటువంటి శ్లోకము.
గురుగ్రహానికి సంబంధించినటువంటి ఇదేంటంటే పుష్యరాగం 27వ సర్గలో 50వ శ్లోకం. ప్రియాన్న సంభవే దుఃఖం అప్రియాదధికం భయం తాభ్యాం హ్యే వియుజ్యంతే నమస్తేషాం మహాత్మనాం. ఈ శ్లోకాన్ని మనం జపం చేయాలి. ఆ తర్వాత శుక్రగ్రహానికి సంబంధించినటువంటి శ్లోకము. శుక్రగ్రహానికి సంబంధించినటువంటి ఆ రత్నం ఏమిటంటే వజ్రం. 35వ సర్గ 8వ శ్లోకం. రామ కమలపత్రాక్ష సర్వసత్వమనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూతో జనకాత్మజే. తర్వాత శనిగ్రహానికి సంబంధించినటువంటి శ్లోకము. శనికి సంబంధించినటువంటి మణి ఏమిటంటే ఇంద్రనీలం. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేనాభిపాలితః. జయమంత్రంలో మొదటి శ్లోకం. కొంతమంది ఇంకో శ్లోకం కలిపి కూడా ఇక్కడ చెప్పుకుంటూ ఉంటారు. అదేమిటంటే జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేనాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మారుతాత్మజః. ఇలా రెండో శ్లోకాన్ని కలిపి కూడా కొంతమంది చెప్పుకోవడం జరుగుతుంది. అది మీ ఇష్టం. ఆ తర్వాత రాహుగ్రహానికి సంబంధించినటువంటి శ్లోకం ఏమిటంటే గోమేధికం. దానికి సంబంధించినటువంటి రత్నం యద్యస్తిపతి శుశ్రూష యద్యస్తి చరితం తపః ఇది చాస్తేక పత్నీత్వం శీతో భవ హనుమతః. ఈ శ్లోకం 53వ సర్గలో 28వ శ్లోకం. ఆ తర్వాత ఆఖరిది కేతుగ్రహానికి సంబంధించినటువంటి శ్లోకము. కేతుగ్రహానికి వైడూర్యం. నివృత్తివనవాసం చ త్వయా సార్ధమరిందమం అభిషిక్తమయోధ్యాయాం క్షిప్రం ద్రక్షసి రాఘవం. ఈ శ్లోకము 68వ సర్గ 28వ శ్లోకం. కాబట్టి ఈ 9 శ్లోకాలని యథాశక్తి మనం జపం చేసుకుంటూ ఉంటే ఎటువంటి గ్రహ బాధలు మనకు ఉండవు. కలిపి చేసుకుంటూ ఉంటే మనకి ఏ దశ ఏ అంతర్దశ ఉన్నా కూడా అవి శాంతిస్తూ ఉంటాయి. అన్నిటికంటే ఏదన్నా కష్టం వచ్చినప్పుడు ఇక్కడ ఒక గొప్ప అద్భుతమైనటువంటి మంత్రం ఉంటుంది. ఏ కష్టం వచ్చినా సరే హనుమంతునికి శరణాగతి చేసి ఈ శ్లోకం పఠిస్తే ఎటువంటి కష్టం నుంచైనా సరే మనం బయటపలుగుతాము. అది ఏమిటంటే 39వ సర్గలో 4వ శ్లోకం. ఇది అమ్మవారు సీతమ్మవారు చెప్పేదే హనుమంతుడితో. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ. కాబట్టి ఈ శ్లోకాన్ని యథాశక్తి పారాయణ చేసుకుంటే మనకున్నటువంటి ఈతి బాధలు కష్టాలు తొలగుతాయి అని దీనికి ఫలశ్రుతి చెప్పడం జరిగింది. కాబట్టి అనవసరంగా డబ్బులు వృధా చేయకుండా హాయిగా ఈ శ్లోకాలు పారాయణ చేస్తూ అన్ని శుభాలు పొందండి. స్వస్తి.